నా పేరు జోగ్రామ్ తేజావత్. నేను హైకోర్టు లాయర్ని. మరి ఈరోజు బక్షి నాయక్ గారి యొక్క అధ్యక్షతన ఖమ్మం జిల్లా మొత్తము కదిలి వచ్చి ఇవాళ యొక్క బంజారా భవన్లో సెమినార్ ఈ యొక్క 6% నుంచి 10% GOMS నెంబర్ 33ని ఛాలెంజ్ చేసిన దాన్ని గవర్నమెంట్ వాళ్ళు ఇమ్మీడియట్గా స్పందించి అడ్వకేట్ జనరల్ తోటి మాట్లాడి నైపుణ్యత కలిగిన ఒక సర్వీస్ జ్యూరిస్ప్రూడెన్స్లో ఉన్న న్యాయవాదిని ఎంగేజ్ చేసేసి గిరిజనులందరికీ న్యాయం చేసి 10% యొక్క రిజర్వేషన్ కంటిన్యూ అయ్యేటట్టుగా చూడాలి. ఒకవేళ కంటిన్యూ చేయకపోతే 33 జిల్లాలలో గిరిజనులందరం ఐక్యంగా కలిసి మరి అన్ని రూపంగా మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకున్నాము. రాబో దినాలలో ప్రభుత్వానికి మేము ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా చెప్తున్నాము. నిన్నటి రోజు కూడా రౌండ్ టేబుల్ సమావేశంలో అన్ని గిరిజన తెగల వాళ్ళు పార్టిసిపేట్ అయ్యి మరి ముఖ్య కార్యదర్శి శేషాద్రి గారికి మెమోరాండం ఇచ్చాము. శేషాద్రి గారు అష్యూరెన్స్ ఇచ్చారు. ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రితో మాట్లాడి అడ్వకేట్ జనరల్ని పిలిపించేసి మరి ఈ యొక్క రిట్ పిటిషన్ 1298924ని ఇమ్మీడియట్గా డిస్మిస్ చేసే బాధ్యత తీసుకున్నారు. మరి అదేవిధంగా సీతక్క గారు కూడా వారి వంతు బాధ్యత వారు కూడా తీసుకొని గవర్నమెంట్కి చెప్తామని చెప్పారు. ఒకవేళ అది 1 వీక్ 10 డేస్ లోపు 28వ తారీఖు 6వ నెల వరకు దీంట్లో తగు చర్యలు తీసుకొని ఎడల గిరిజనులందరము ఐక్యంగా పోరాటం చేసేసి ఆ 10% కంటిన్యూ అయ్యేటట్టుగా చూస్తామని చెప్పేసి నిర్ణయం చేసుకున్నాం. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులను రాజకీయంగా విద్యాపరంగా ఎదగకుండా ఇది ఒక మహా కుట్ర జరుగుతుంది. దీన్ని గతంలో కరీంనగర్ ఒక మాజీ ఎంపీ కూడా మేమున్న 5%, 10% రిజర్వేషన్ 80% పదవులు అనుభవిస్తున్నాం, మీరు పోరాడండి అనే నినాదం ఇచ్చారు. అసెంబ్లీ డీలిమిటేషన్ అవుతుంది కాబట్టి 153 సీట్లు అయితే వీళ్ళకి రిజర్వేషన్ శాతం ఎక్కువ పోతుంది, మన స్థానాలు మనకు ఉండవనే ఆలోచనతో ముందు జాగ్రత్తతోటి 6% కుదిస్తే ఆ స్థానాలు మాకే ఉంటాయని చెప్పేసి రాజకీయంగా తొక్కటానికి గిరిజనులు ఎదగకుండా ఇది ఒక కుట్ర జరుగుతుంది. ఆ రకంగా గిరిజనులు రాజకీయంగాను విద్యాపరంగా దెబ్బ తినటానికి ప్రయత్నం ఎవరు చేసినా ముందు పోరాటంలో ఇది కొమరం భీం అల్లూరి సీతారామరాజు గారిని స్ఫూర్తి తీసుకొని పోరాటం చేస్తాం. దీన్ని మహావృద్ధతం చేసి 33 జిల్లాలో దీన్ని రగిలించి దీన్ని రావణ కష్టంగా మార్చడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. ఈరోజు ఖమ్మం జిల్లాలో గిరిజన నాయకులందరం కూడా కలిసి ఈరోజు ఇక్కడ ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఏదైతే 10% రిజర్వేషన్ని ఈరోజు గిరిజనులు అందరూ కూడా సాధించడం జరిగిందో దాని ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి మాత్రం ఎన్నో రకాల అడ్డంకులు అందరూ కలిసి సృష్టిస్తూ ఉన్నారు. కానీ దీనికి వ్యతిరేకంగా మేము అందరం కూడా పోరాటం చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా మేము గవర్నమెంట్ని కూడా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కానీ అయితే కన్సర్న్ మంత్రి గారిని కానీ మేము కోరేది ఏంటంటే మీరందరూ కూడా ప్రజల్లో నుంచి వచ్చినటువంటి నాయకులు ఈరోజు గిరిజనులు ఏదైతే కష్టపడి సాధించుకున్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కోర్టులకు వెళ్ళి అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ ఇది చాలా ప్రయారిటీ ఐటమ్గా తీసుకొని దీన్ని కోర్టులో వాదించాలని, అదేవిధంగా ఈ పిటిషన్ ఏదైతే ఎవరైతే వేశారో దాన్ని డిస్మిస్ చేయించవలసిన బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వం పైన ఉందని మేము మళ్ళీ వాళ్ళకి గుర్తు చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ సీజన్స్, అదేవిధంగా అడ్మిషన్స్, దాంతోపాటుగా కూడా రిక్రూట్మెంట్ అనౌన్స్మెంట్ కూడా రాబోతూ ఉంది. వేలల్లో కూడా ఈరోజు రిక్రూట్మెంట్ చేయబోతూ ఉన్నారు. కాబట్టి వాటన్నిటిలో కూడా ఈరోజు గిరిజన బిడ్డలందరికీ కూడా అన్యాయం జరుగుతుంది 10% రిజర్వేషన్ కానీ ఇంప్లిమెంట్ చేయకపోతే. అదేవిధంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటివరకు కూడా ఎన్నో రకాల గవర్నమెంట్లు ఈరోజు హామీలు ఇచ్చుకుంటూ గద్దెలెక్కుతూ ఉన్నారు. కానీ ఈరోజు అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారు దీన్ని సమస్యను చాలా తీవ్రతను అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా వెంటనే ఇది కోర్టులో వాళ్ళు మంచి లాయర్ని కానీ అడ్వకేట్ని కానీ పెట్టేసి వాళ్ళు దీన్ని ఖచ్చితంగా డిస్మిస్ చేయించే బాధ్యత తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఈరోజు మా గిరిజనులు అందరం కూడా ఈరోజు మేము ఐక్యంగా ఉండి కోరుకునేది ఇది ఒక్కటే, మా యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుని ఈరోజు పాడు చేయకండి. ఈరోజు దయచేసి మీరు అందరూ కూడా ప్రభుత్వాన్ని మేము వేడుకుంటా ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాము. కానీ ఈరోజు మీరు ఇది మాకేం అవసరం లేదు, గిరిజనులతో మాకేం సంబంధం లేదు, వాళ్ళు ఎటుపోతే మాకేంట్లో అనుకుంటే మాత్రం మా యొక్క ఈ ఖమ్మం జిల్లా కానివ్వండి, మహబాద్ కానీ, కొత్తగూడెం కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మా గిరిజన బిడ్డలు అందరం కూడా ఈరోజు తీవ్ర ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తాం. అవసరమైతే కనుక మేము అందరం కూడా నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా మేము తెలియజేస్తాం.